మన జీవితాల్లో అదృష్ట దురదృష్టాలు నాణానికి ఉండే బొమ్మ పర్సు లాంటివి. వీళ్ల జీవితాల ముఖచిత్రం మాత్రం అంతా దురదృష్టమే. సమాజ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందో లేదో గాని ఈ బ్రతుకుల నడక మాత్రం 3 చక్రాల మీదే. విధి చేతికి చిక్కి బక్కచిక్కిన బ్రతుకులతో రోజులు వెళ్లదీసే వీళ్లంతా వికలాంగులు. కొందరిది కాళ్ళు చేతులు లేని కుంటి నడక, మరికొందరికి పగలు రాత్రికి మధ్య తేడాయే తెలీదు. ఇక వీళ్ళకి మాత్రం పురిటి నుంచే ఈ లోకంతో సంబంధం ఉండదు. సంతోషమేస్తే నవ్వడం, బాధ కలిగితే ఏడ్వడం కూడా తెలియనోళ్ళు ఈ పిచ్చోళ్ళు. చీదరింపులు చీత్కారాల మధ్య కుమిలిపోయి బ్రతికే వీళ్లను చూసి మానవత్వం ఉన్నవాళ్లం జాలి చూపిస్తాం. ఆడా లేక మగ ఎవరైనా సరే వికలాంగులకి కుటుంబాల్లో లభించే ఆదరణ అంతంత మాత్రమే. దేనికి పనికిరారని, తమకి భారమయ్యారని వీళ్లని నిష్ఠూరాలాడే వ్యవస్థలోనే మనం నడుస్తున్నాం. వికలాంగులకి జీవితం పట్ల ఆశలు, కోరికలు ఉంటాయి. ఉన్నా నాకు ఇది కావాలని అడగలేని నిస్సహాయతత్వం వాళ్లని అంటుపెట్టుకుని ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వికలాంగుల అంతరంగానికి ఎవరు అద్దం పడతారు? వాళ్ళు మనలాంటి మనుషులే అని ఎవరు నిరూపిస్తారు? అసలు వికలాంగుల్లో సాధికారత సాధ్యమేనా? కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాలను చూస్తే సాధికారత సాధ్యమని చెప్పడానికి వందలాది మంది వికలాంగులు సాక్ష్యాలుగా కనిపిస్తారు. ఆలోచన మంచిదే, ఆచరణ సాధ్యమైతే ఫలితాలు గొప్పగా ఉంటాయని ఈ జిల్లాలో అమలవుతున్న ఇందిరా క్రాంతి పథం నిరూపించింది. వికలాంగులందర్నీ ఓ చోట చేర్చి వాళ్ల సమస్యల మీద గ్రామస్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు చర్చించాలన్న మంచి తలంపే సత్ఫలితాలకు శ్రీకారం చుట్టింది. వికలాంగులకి మార్గదర్శకమైన సరికొత్త జీవితాల్ని అందించింది. వికలాంగుల సంక్షేమం కోసం చాలా పథకాలు అమలవుతున్నా ఈ ప్రాజెక్టులో వీళ్లకి ఎందుకు మరింత ప్రాధాన్యత ఇచ్చారో ముందుగా తెలుసుకుందాం. వికలాంగులకు ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యేకమైన సమస్యలను వాళ్లే గుర్తించి వాళ్లకున్న హక్కుల కమిటీల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకునేలాగా మేము వాళ్ళకి వాళ్ళ తోడు నిలిచి రకరకాల శిక్షణా కార్యక్రమాలు ఇప్పించి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. అవును, అన్ని విధాలా అట్టడుగున ఉన్న వికలాంగులకి చేయూతనివ్వడం తప్పనిసరని ప్రాజెక్టు భావించింది. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు సిబ్బంది కసరత్తు ప్రారంభించారు. గ్రామస్థాయిలో వికలాంగుల్ని గుర్తించడం కోసం సర్వేలు మొదలుపెట్టారు. సర్వేలని పకడ్బందీగా నిర్వహించేందుకు వికలాంగుల సంక్షేమ శాఖకి చెందిన పునరావాస కార్యకర్తల సహకారాన్ని తీసుకున్నారు. వికలాంగులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ స్థితిగతులు, వైకల్యానికి సంబంధించిన వివరాలన్నింటినీ సమగ్రంగా సేకరించారు. సర్వేలు పూర్తయ్యాక ప్రతి గ్రామంలో 5 నుంచి 10 మంది వికలాంగుల్ని ఓ చోట చేర్చి వాళ్లతో పొదుపు గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులకి గ్రామైక్య సంఘాల్లో సభ్యత్వం కల్పించారు. దీంతో గ్రామ సంఘాలకి అనుబంధంగా వికలాంగుల గ్రూపులు పనిచేయడం ప్రారంభించాయి. గ్రూపు సభ్యుల పేరుతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించారు. గ్రూపులుగా ఏర్పడిన వికలాంగులకి వాళ్ల శారీరక స్థితిగతులు, సామర్థ్యాలు, అవసరాల మేరకు ప్రాజెక్టు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల్ని ప్రాజెక్టు సిబ్బంది బ్యాంకర్ల దగ్గరకు తీసుకెళ్లి సామాజిక పెట్టుబడి నిధి కింద రుణాల్ని ఇప్పించారు. రుణాల మంజూరుతో వికలాంగుల బ్రతుకు తెరువుకి తిరుగులేని అండ దొరికింది. ఓ ప్రమాదంలో 30 ఏళ్ల క్రితం కాలు పోగొట్టుకున్న శైలజమ్మ అనేక రకాల బాధలు పడింది. ఆదరించేవారు లేక శైలజమ్మ పడిన అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. కాలు పొయ్యిలో పడి కాలిపోయింది. నాకు కాలిపోయి 5 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. 3 నెలలు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా, 2 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా. అది అంతవరకు కాలు తీసేశారయ్యా. ఇప్పుడు 15 ఏళ్ళు బాబు నా కాలు పోయిన కాడి నుంచి ఏ ఆధారం లేదు.
అక్కడక్కడ కర్రలు వేసుకొని అడుక్కొని బతికాను. గ్రూపులో చేరాక బ్యాంకు నుంచి పొందిన రుణంతో హాయిగా బ్రతుకుతున్నానని, ఇది ప్రాజెక్టు రూపంలో తనకి దేవుడిచ్చిన వరమని కూడా శైలజమ్మ చెప్తోంది. నాకు లోన్ వచ్చింది, గేదెను కొనుక్కొని కాలు ఒకటి రాశారు, నాకు కాలు కొడిస్తాం, దాని దయ వల్ల నేను బతకగలుగుతున్నాను బాబు. ఇలా ఆత్మస్థైర్యంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తోన్న వికలాంగుల స్థితిగతుల్ని మరింతగా చక్కదిద్దడానికి వివిధ గ్రామాల గ్రూపుల భాగస్వామ్యంతో మండలాల స్థాయిలో వికలాంగుల సమాఖ్యల్ని ఏర్పాటు చేశారు. ఈ సమాఖ్యల ఆధ్వర్యాన 4 కమిటీలు ఏర్పాటు చేశారు. అవి పునరావాస కార్యక్రమాల కమిటీ, రుణాల వసూలు మరియు పర్యవేక్షణ కమిటీ, సమన్వయ కమిటీ, హక్కుల కమిటీ. ఈ కమిటీలు ఇలా పనిచేశాయి. పునరావాస కార్యక్రమాల కమిటీ పునరావాసం కింద వికలాంగులకి అవసరమైన ఉపకరణాలు, ఆపరేషన్లు, సామాజిక అవసరాల్ని తీర్చడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది. రుణ వసూలు మరియు పర్యవేక్షణ కమిటీ వికలాంగులకి ఇచ్చిన రుణాల్ని సకాలంలో బ్యాంకులకి చెల్లింపచేయడం, రుణాలు సద్వినియోగమవుతున్నాయో లేదో పర్యవేక్షించడం వంటి బాధ్యతల్ని ఈ కమిటీ నిర్వహిస్తుంది. సమన్వయ కమిటీ వికలాంగులకి నివేశన స్థలాలు ఇప్పించడం, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కావలసిన సహాయ సహకారాలు అందించడం, పింఛన్లు, రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వాధికారులతో సమన్వయం చేయడం వంటి బాధ్యతల్ని ఈ కమిటీ చూసుకుంటుంది. హక్కుల కమిటీ వికలాంగుల చదువు, స్వయం ఉపాధి పథకాలు, ప్రభుత్వ రాయితీలు, సౌకర్యాలు తదితర అంశాల బాధ్యతల్ని చూస్తుంది. కమిటీల ఏర్పాటుతో వికలాంగుల గ్రూపులు, వాటి పనితీరు బలోపేతమయ్యాయి. వికలాంగులు వారి వారి హక్కుల్ని సాధించుకోవాలన్నా, ప్రభుత్వం అందించే రాయితీలు దక్కాలన్నా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఉచిత ప్రయాణం చెయ్యాలన్నా, ఉద్యోగం పొందాలన్నా ముందుగా వాళ్లు వికలాంగులని ప్రభుత్వం చేత గుర్తింపుని పొందడం తప్పనిసరి. గుర్తింపు కార్డుల కోసం వీళ్లు నానా అగచాట్లు పడేవాళ్లు. ఈ అగచాట్లకి ప్రాజెక్టు అధికారులు తెరదించారు. మండలాల స్థాయిల్లో ఇంతకు ముందెన్నడూ లేని వినూత్న వైద్య శిబిరాల్ని నిర్వహించారు. ఈ శిబిరాలకి మండలంలో ఉన్న అన్ని రకాల వికలాంగుల్ని రప్పిస్తారు. శిబిరానికి వివిధ విభాగాల ప్రభుత్వ డాక్టర్లు, ఆర్టీసీ అధికారులు, బ్యాంకర్లు హాజరవుతారు. శిబిరానికి వచ్చిన వికలాంగులకి అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి డాక్టర్లు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఆర్టీసీ అధికారులు ఉచిత ప్రయాణపు బస్ పాస్లని అక్కడికక్కడే జారీ చేస్తారు. ఇక రుణాలకి అర్హత ఉన్న వికలాంగుల్ని ఎంపిక చేసి బ్యాంకర్లు శిబిరాల్లోనే అంగీకారం తెలియజేస్తారు. ఈ శిబిరాల నిర్వహణ వికలాంగుల కళ్లల్లో చెప్పలేనంత కాంతిని తెచ్చింది. ఈ వినూత్న వైద్య శిబిరాల ఆలోచన ప్రాజెక్టు అధికారుల పనితీరుకి నిదర్శనమైంది. ఇవే కాక వికలాంగులకి అవసరమయ్యే ఉపకరణాల్ని అందచేయడానికి, ఇందుకోసం లబ్ధిదారుల్ని గుర్తించడానికి కూడా ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టు తన ఘనతని చాటుకుంది. ఈ శిబిరాల ద్వారా ఎంపికైన వాళ్లకి కావలసిన కృత్రిమ అవయవాలు, శ్రవణ యంత్రాలు, చేతికర్రలు, 3 చక్రాల సైకిళ్లు, వీల్చైర్లు ప్రాజెక్టు అందజేసింది. కృత్రిమ అవయవాల్ని అమర్చడానికి అవసరమైన వాళ్లకి ఆపరేషన్లు చేయించింది. ఒకవైపు ఉపాధి చూపిన రుణాలు, మరోవైపు ఊతమిస్తున్న ఉపకరణాలు కృష్ణా జిల్లాలో వికలాంగుల తలరాతల్ని తిరగరాశాయి. ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది ఎవరు కనిపించినా విజయాలు సాధిస్తున్న వికలాంగుల కళ్లల్లో చెప్పకనే చెబుతున్న కృతజ్ఞతా భావం కదలాడుతోంది. అందివచ్చిన సహకారంతో జిల్లాలోని వికలాంగులు వాళ్ల స్వశక్తి మీదే ఇప్పుడు బ్రతుకుతున్నారు. ఒకనాడు ఆధారం లేక నిరాదరణకు గురైన వాళ్లే ఇప్పుడు కొందర్ని ఆదరిస్తున్నారు. ఈమె పేరు సంపూర్ణ. పుట్టుకతోనే 2 కాళ్లు పనిచేయకుండా పోయాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమెని భారంగా భావించిన తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోయారు. ఇందిరా క్రాంతి పథం ద్వారా పొదుపు గ్రూపులో చేరిన సంపూర్ణ సి గుడిపాడులో కిరాణా షాపు స్థాపించింది. తన కాళ్ల మీద తాను నిలబడింది. ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారని గర్వంగా చెప్తోంది. ఓ ఏంటి కుంటుదానం ఏడకెళ్ళను, కుంటుతే ఏం పని చేసేదిలే, కుంటుతే ఎట్లా ఉండిదిలే, దాని బతుకదే బతుకుద్ది ఏమోలే, కుంటుదానికేంటి అని అనేవాళ్ళండి ఇదివరకు. కానీ ఇప్పుడు వరకు ఈ కొట్టు పెట్టుకున్నా కానీ కొంచెం నన్ను బాగా చూస్తున్నారండి. చాట్రాయ్లో కొత్త సినిమాలకి, సామాజిక కార్యక్రమాలకి 3 చక్రాల ప్రచార రథాన్ని నడిపే ఈ వికలాంగుడి పేరు బాలరాజు.
పనిచేయని 2 కాళ్లని నేలమీద ఈడ్చుకుంటూ తిరిగి అక్కరకు రాడని అవహేళనకి గురైన బాలరాజుని ఇప్పుడు చూసిన వాళ్లు ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ప్రాజెక్టు సహకారంతో అందిన 3 చక్రాల రిక్షాయే బాలరాజుకి బ్రతుకుబండైంది. సిఐఎఫ్ కింద మంజూరైన మైక్ సెట్ ఆధారంగా బాలరాజు తన జీవితాన్ని హుందాగా వెళ్లదీస్తున్నాడు. ప్రమాదవశాత్తు నిలకడ కోల్పోయి బ్రతుకు తెరువుకు దూరమైన కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వరరావుకి ప్రాజెక్టు పునర్జన్మనిచ్చింది. తాడి చెట్టు నుంచి కిందపడి తీవ్రంగా దెబ్బతిన్న ఆయనకి ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో పూర్తిగా కోలుకున్న వెంకటేశ్వరరావు మళ్లీ తన వృత్తిని సంతోషంగా చేసుకుంటున్నాడు. వీళ్లే కాదు, వికలాంగులై పుట్టి చదువుకుని నిరుద్యోగంతో ఉన్న వాళ్లకి కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్కర్లుగా ఉద్యోగాలనిచ్చి ప్రాజెక్ట్ అధికారులు సామాజిక బాధ్యతల నిర్వహణలో ఆదర్శప్రాయమయ్యారు. జి కొండూరులో కిషోర్, ఏ కొండూరులో హసీనాలు సిడిడబ్ల్యూలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ వికలాంగులే. ఇలా అంగవైకల్యంతో ఉన్న వాళ్ల బ్రతుకులకి బంగారు బాటలు వేసే క్రమంలో కృష్ణా జిల్లాలో మొత్తం 1000కి పైగా వికలాంగుల గ్రూపులు ఆవిర్భవించాయి. ఈ గ్రూపుల ద్వారా 7000 మంది పొదుపు చేస్తున్నారు. వీళ్లలో 2000 మందికి పైగా వివిధ రకాల రుణాలు పొందారు. సకాలంలో వాటిని చెల్లిస్తున్నారు. ప్రాజెక్టు అమలులో రాష్ట్రానికే ఆదర్శప్రాయమైన కృష్ణా జిల్లాలో వికలాంగుల సాధికారత సాధించేందుకు ప్రాజెక్టు 1,50,00,000 రూపాయల్ని జీవనోపాధుల ఏర్పాటుకు అందజేసింది. జిల్లాలో మొత్తం 12,000 మంది వికలాంగులు ఉండగా వీళ్లలో 5,000 మంది మాత్రమే గ్రూపుల్లో చేరాల్సి ఉంది. జిల్లాలో వికలాంగులందర్నీ పొదుపు గ్రూపుల్లో సభ్యులుగా చేర్చి తద్వారా వీళ్లలో స్వయం ఉపాధిని, సుస్థిరమైన సాధికారతని సాధించడమే తమ నిరంతర శ్రమ లక్ష్యమని ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు కేవలం 50 వికలాంగుల గ్రూపులుండేవి. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత దాదాపు 1000 వికలాంగుల గ్రూపులు ఉన్నాయి. ఇంకా ఒక 500 గ్రూపులు మేము తయారు చేయాల్సి వస్తుంది. ఈ 1.5 సంవత్సరంలో మా ప్రాజెక్ట్ నుంచి దాదాపు 1.5 కోట్ల రూపాయలు 2,000 మంది వికలాంగుల కుటుంబాలకి లోన్లు ఇవ్వటం జరిగింది. ఆ లోన్లు ఇవ్వటమే కాకుండా వికలాంగులకి ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి అదే రోజున మెడికల్ సర్టిఫికేట్స్ ఇవ్వటము మరియు ఫ్రీగా బస్ పాస్లు, రైల్వే పాస్లు కూడా అరేంజ్ చేశాం. అదే కాకుండా ప్రత్యేకమైన కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే క్యాంపులు కూడా వీళ్ళకి మేము అరేంజ్ చేశాం. ఒక కృషి, ఒక పట్టుదల మాత్రమే విజయాలు కాదు. సామాజిక స్పృహ, సేవాభావం, వినూత్న పని విధానాలు కూడా అద్భుత విజయాల్ని సాధిస్తాయనడానికి కృష్ణా జిల్లాలో ప్రాజెక్టు అమలవుతున్న తీరే తిరుగులేని నిదర్శనం.